जिले बखराबाद के लगाचला गांव का दौरा करने से बाएं बाजू की जमातों के लीडरों को पुलिस ने रोक दिया और इन्हें हिरासत में ले लिया। इस गांव में फार्मा कंपनी को अराजी की हवालगी के खिलाफ मुकामी अफराद ने कलेक्टर पर हमला किया था, जिसके बाद कई एहतजाजी किसानों को पुलिस ने गिरफ्तार करके जेल भेज दिया। इस वाक़े की तफसीलात मालूम करने के लिए बाएं बाजू के लीडरों का एक वफ्द इस गांव के दौरे के लिए किया गया, ताहम पुलिस ने बाएं बाजू की जमातों के लीडरों को इसकी इजाज़त नहीं दी। CPI ML परगी डिवीजन के सेक्रेटरी मल्लेश, एग्रीकल्चरल और वर्कर्स एसोसिएशन के जिले सदर वेंकटेश और दिगर समेत कई लीडरों को हिरासत में ले लिया गया। CPM के रियासती सेक्रेटरी T वीराभद्रम ने इस वाक़े पर पुलिस के रवैये पर नुक्ताचीनी की। उन्होंने यकीनी दिलाया कि रियासत में जमहूरियत बहाल की जाए और अवाम को जमहूरी तरीके से एहतजाज करने की इजाज़त दी जाए। ఏ మాట మీద అయితే ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి. మనం కానీ గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను 7వ గ్యారంటీ జోడిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అన్నమాట ప్రకారమే తెల్లవారే సెక్రటరియట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజర్లతో తొలగించారు. ఈ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు, ప్రజాస్వామ్యం వచ్చేసింది, కంచెలు పోయినాయి. కానీ అదొక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తోంది. అది హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, దామగుండం అడవుల నరికివేత విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు, దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పనిచేస్తారట. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లో సేకరిస్తారట. ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి అప్రజాస్వామికంగా ఒక 5-6 గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు. ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది. 100 మందిని అరెస్ట్ చేశారు.